నమస్కారం అండి. నా పేరు డాక్టర్ స్వర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్స్ వల్ల సంతానలేమి సమస్య కావచ్చా, వీటి ఇంపాక్ట్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి, అసలు ఇది ఎందుకు అవుతుంది అనేది కనుక్కుందాం. క్రానిక్ పెల్విక్ పెయిన్ కండిషన్స్ లో ఇంటర్స్టిషియల్ సిస్టైటిస్, పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ అనే కొన్ని కండిషన్స్ ఉంటాయి. వీటి వల్ల రీప్రొడక్టివ్ హెల్త్ దెబ్బతినొచ్చు. ఎలానో ఏంటో కనుక్కుందాం. సో ఈ క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్స్ అంటే ఒక కలెక్షన్ ఆఫ్ కండిషన్స్ లో ఇంటర్స్టిషియల్ సిస్టైటిస్ అండ్ పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ వస్తాయి. వీటి వల్ల రిప్రొడక్టివ్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది అన్నాను కదా. ఇందులో ఏంటంటే బేసిక్ గా పర్సిస్టెంట్ పెయిన్, కంటిన్యూస్ గా పెయిన్ ఉంటుంది పెల్విక్ రీజన్ లో, పొట్ట ఏరియాలో. అండ్ ఇది 6 months నుంచి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. దీనివల్ల రీప్రొడక్టివ్ ఫంక్షన్ అది ఎలానో ఏంటో ఎఫెక్ట్ అయ్యేది అనేది చెప్తాను. సో ముందుగా మనం దీని ఇంపాక్ట్ తెలుసుకోవాలంటే ఫిజికల్ ఇంపాక్ట్ ఏంటి, అసలు బాడీ మీద ఏం ఇంపాక్ట్ ఉంటుందో కనుక్కుందాం. ఎడిషన్, స్కారింగ్ అంటే క్రానిక్ పెల్విక్ పెయిన్ యూజువలీ ఎండోమెట్రియోసిస్ వల్ల కూడా అవ్వచ్చు. సో దీని వల్ల ఎడిషన్, స్కారింగ్ అంటే అతుకుడిపోతాయి, స్కారింగ్ అవుతుంది లోపల పెల్విక్ రీజన్ లో, పొట్ట ఏరియాలో. ఈ ఎడిషన్స్ వల్ల కరెక్ట్ గా ఏ బాడీ పార్ట్ ఎక్కడ ఉండాలో ఉండకుండా డిస్టర్బ్ అయిపోతాయి అనమాట. అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఎక్కడ ఉండాలో, ఓవరీస్ అండాశయాలు ఎక్కడ ఉండాలో ఉండకుండా కొంచెం డిస్టర్బ్ అయిపోతాయి. దీనివల్ల అండం విడుదలైన ట్యూబ్ లోకి వెళ్లకుండా పోవడము, అందుకనే ఫలదీకరణం కాకపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల సంతానలేమి సమస్య కావచ్చు. సో ఇది ఇంటర్స్టిషియల్ సిస్టైటిస్. పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ లో ఈ పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ ఉంటాయి చూడండి, ఈ మసిల్స్ కరెక్ట్ గా పనిచేయకపోవడం వల్ల, డిస్ఫంక్షన్ వల్ల ఇంటర్ కోర్స్ అప్పుడు చాలా పెయిన్ ఉంటుంది. సో దీన్ని డిస్పరోనియా అంటారు. దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం జరుగుతుంది. సో ఈ పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ టైట్ లేదా స్పాజమ్ లోకి వెళ్తే, స్పాజమ్ అంటే టైట్ అవుతే స్పర్మ్ ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లం ఉండొచ్చు. అంటే స్పర్మ్స్ విడుదలైన కణాలు అవి అండాల దాకా చేరకపోవడం. ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డిస్కంఫర్ట్ ఉంటుంది. సో ఈ డిస్కంఫర్ట్ ఉండడం వల్ల సెక్షువల్ యాక్టివిటీ కూడా రెగ్యులర్ ఉండకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉండొచ్చు. సో స్ట్రెస్, కార్టిజాల్ లెవెల్స్ గురించి ఎన్నో వీడియోస్ లో చెప్పుకున్నాం. ఈ క్రానిక్ పెయిన్ వల్ల ఏమవుతుంది, స్ట్రెస్ ఉంటుంది. దీనివల్ల కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు హైపోథలామస్, పిట్యూటరీ అండ్ గొనాడల్ యాక్సెస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వచ్చు అండ్ అండం విడుదలకపోవడం, పీరియడ్ సరిగా ఉండకపోవడం ఆడోళ్లలో, పురుషుల్లో స్పర్మ్ ప్రొడక్షన్ బాగుండకపోవడం అనేది జరగచ్చు. ఓవులేషన్ మీద ఎఫెక్ట్ ఉంటుందన్నాను. సో హార్మోనల్ డిస్రెగ్యులేషన్. సో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు స్ట్రెస్ వల్ల అండం బొత్తిగా విడుదలకపోవడం యానోవులేషన్ అంటారు. దీనివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఉంటాయి. ఇది చాలా కామన్. ఈ క్రానిక్ పెల్విక్ పెయిన్ సిండ్రోమ్ వాళ్ళలో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేది చాలా ప్రాబ్లం. దీని వల్లనే ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సెక్షువల్ డిస్ఫంక్షన్ గురించి కూడా మాట్లాడాలి. డిస్పరోనియా అన్నాను అంటే పెయిన్ఫుల్ ఇంటర్ కోర్స్. ఈ క్రానిక్ పెల్విక్ పెయిన్ వల్ల ఎస్పెషలీ ఇంటర్స్టిషియల్ సిస్టైటిస్ ఆర్ పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ లో దీని వల్ల డిస్పరోనియా ఉండడం వల్ల సెక్షువల్ యాక్టివిటీ పెయిన్ఫుల్ ఉంటుంది. అండ్ అది పెయిన్ఫుల్ ఉండగా ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి. రెడ్యూస్డ్ లిబిడో అంటే, లిబిడో అంటే పెయిన్, డిస్కంఫర్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఉంటుంది. డిక్రీజ్ సెక్షువల్ డిజైర్ అంటారు. ఫ్రీక్వెన్సీ తగ్గిపోవడం, క్వాలిటీ తగ్గిపోవడం సెక్షువల్ యాక్టివిటీది. అండ్ దాని వల్ల సంతానలేమి సమస్య కావడం అనేది ఉంటుంది. ఇన్ఫ్లమేషన్, ఇమ్యూన్ రెస్పాన్స్ గురించి కూడా మాట్లాడదాం. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటే ఇంటర్స్టిషియల్ సిస్టైటిస్ ఉన్నప్పుడు క్రానిక్ గా పొద్దాకా వాపు ఉంటుంది బ్లాడర్ మీద, పెల్విక్ ఆర్గన్స్ మీద. ఈ వాపు, ఈ ఇన్ఫ్లమేషన్ ఏంటంటే రీప్రొడక్టివ్ ఆర్గన్స్ కి కూడా పాకచ్చు, గర్భసంచికి, ఓవరీస్ కి వగేరా. సో దీనివల్ల అక్కడ ఉన్న వాతావరణం ఎఫెక్ట్ అవుతుంది కనుక కన్సెప్షన్, ప్రెగ్నెన్సీ అనేది దెబ్బతినొచ్చు. ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్. ఈ క్రానిక్ పెయిన్ ఉన్న వాళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ కూడా సరిగా పనిచేయదు. దీనివల్ల ఆడోళ్ళలో ఏంటంటే యాంటీ స్పర్మ్ యాంటీబాడీస్ తయారవుతాయి. ఈ యాంటీ స్పర్మ్ యాంటీబాడీస్ స్పర్మ్స్ వచ్చినప్పుడు వాటిని చంపేస్తాయి. అవి సర్వైవ్ కావు గర్భసంచిలోకి. సో సర్వైవ్ కానప్పుడు అఫ్ కోర్స్ ఎగ్స్ దాకా రీచ్ అవ్వవు. ఫలదీకరణం చేయకపోవడం వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. సైకలాజికల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఈ సైకలాజికల్ ఇంపాక్ట్ ఏంటంటే ఈ క్రానిక్ పెల్విక్ పెయిన్ డీల్ చేయాలి, పొద్దాకా ఉంటుందని తెలిసినప్పుడు డిప్రెషన్, యాంగ్జైటీ చాలా ఉంటుంది. అండ్ ఈ డిప్రెషన్, యాంగ్జైటీ నెగటివ్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది ఫర్టిలిటీ మీద. స్ట్రెస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు హార్మోనల్ బ్యాలెన్స్ కూడా బాగుండకపోవడం వల్ల మెన్స్ట్రువల్ సైకిల్స్, పీరియడ్స్ కరెక్ట్ గా ఉండకపోవడము, దీనివల్ల సంతానలేమి సమస్య కావచ్చు. రిలేషన్షిప్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అంటే బయట అన్నట్లేదు నేను, భార్య భర్తల్లో కూడా రిలేషన్షిప్స్ పాడవచ్చు. కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం, ఇంటిమసీ అనేది తగ్గడం. ఎందుకంటే దీని వల్ల కూడా ఛాన్సెస్ తగ్గుతాయి, అంటే దూరం అవుతారు. అది కాకుండా సెక్షువల్ డిజైర్ తక్కువ ఉన్నప్పుడు, ఎమోషనల్ డిస్కనెక్ట్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్లీ రిలేషన్షిప్స్ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్పెసిఫిక్ కండిషన్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు నేను ఇంటర్స్టిషియల్ సిస్టైటిస్ అని చెప్పాను కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని
దీన్ని బ్లాడర్ పెయిన్ సిండ్రోమ్ అనేది కూడా అంటాం. క్రానిక్ గా పొద్దాక బ్లాడర్ లో డిస్కంఫర్ట్ పెయిన్ ఉంటుంది. ఇది పెల్విక్ ఏరియాకి కూడా పాకుద్ది. ఈ కండిషన్ లో ఏంటంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఊరికి బాత్రూమ్కి వెళ్ళాలని అర్జెన్సీ ఉండడము, పెయిన్ ఉండడం ఇంటర్ కోర్స్ అప్పుడు, ఇవన్నిటి వల్ల హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, సెక్షువల్ హెల్త్ మీద అండ్ ఫర్టిలిటీ మీద కూడా. ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అంటే ఈ ఇంటెస్టిషియల్ సిస్టైటిస్ లో ఆ ఎన్వైరన్మెంట్ ఎలా అయిపోతుందంటే గర్భసంచి ఏరియాలో యూట్రస్ ఫెలోపియన్ ట్యూబ్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దీనివల్ల కన్సెప్షన్, ప్రెగ్నెన్సీ అనేది వెనకాడొచ్చు. ఇప్పుడు పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ గురించి చెప్దాం. ఇందులో మసిల్ స్పాజమును పెయిన్ ఉంటుంది. ఈ పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ లో పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా రిలాక్స్ అవ్వవు, కోఆర్డినేషన్ సరిగా ఉండదు. దీనివల్ల పెయిన్, డిస్కంఫర్ట్ ఉంటుంది. ఈ మసిల్ స్పాజం అంటే గట్టిగా అవడం వల్ల సెక్షువల్ ఇంటర్ కోర్స్ కూడా డిస్కంఫర్ట్ గా, పెయిన్ గా ఉండడము, కణాల ట్రాన్స్పోర్ట్ కూడా అవ్వకపోవడం వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. డెలివరీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కన్సెప్షన్ అయిందే అనుకోండి, ప్రెగ్నెన్సీ వచ్చిందే అనుకోండి, ఇలాంటి వాళ్ళలో ప్రెగ్నెన్సీ, డెలివరీ కూడా ఛాలెంజింగ్ గా ఉండొచ్చు. దీనివల్ల ఫ్యూచర్ ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో కాంప్లికేషన్స్ ఉన్నాయి కానీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. పెయిన్ మేనేజ్మెంట్ అనేది మొదటిగా మాట్లాడదాం. పెల్విక్ ఫ్లోర్ ఫిజికల్ థెరపీలో యూజువలీ పెయిన్ తగ్గించడానికి మసిల్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు. దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, వీటిని మసిల్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, బయో ఫీడ్బ్యాక్, మాన్యువల్ థెరపీ అంటారు. వీటి వల్ల డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. మెడికేషన్స్ కూడా ఉంటాయి. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ ఇచ్చారనుకోండి, పెయిన్ తగ్గించడానికి పెయిన్ రిలీవర్స్, హార్మోనల్ ట్రీట్మెంట్స్ ఇచ్చారనుకోండి, అలాంటప్పుడు క్రానిక్ పెల్విక్ పెయిన్ మేనేజ్ చేయొచ్చు. దీనివల్ల ఫర్టిలిటీ అవుట్కమ్స్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. నా ఫర్టిలిటీ అంటున్నాం కాబట్టి ఫర్టిలిటీ స్పెసిఫిక్ ఇంటర్వెన్షన్స్ కూడా ఉంటాయి, అంటే ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడాలి. ఇవన్నీ ట్రీట్మెంట్స్ పనిచేయలేదు అనుకోండి, అలాంటప్పుడు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ వైపు చూడొచ్చు. ఎందుకంటే ఇందులో ఐవీఎఫ్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఈ ట్రీట్మెంట్ లో మనము ఫిజికల్ బ్యారియర్స్ ని బైపాస్ చేస్తాం. అంటే మనకి ఈ పెయిన్ ఉన్నా, ఈ ట్యూబ్స్ బాగాలేకపోయినా, ఇవన్నీ లేకుండా కూడా మనం అండాలని బయటికి తీసి పార్ట్నర్ స్పర్మ్స్ తో వాటిని కలిపి పిండంని గర్భసంచిలోకి వేయచ్చు. సో ఈ క్రానిక్ పెల్విక్ పెయిన్ అసలు ఏ ట్రీట్మెంట్ తో ఇంప్రూవ్ అవ్వనప్పుడు మీరు తల్లిదండ్రులు కావాలనుకుంటే ఐవీఎఫ్ ఆప్షన్ కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సర్జరీస్ కూడా ఇంపార్టెంట్ అండి. అంటే ఎస్పెషలీ అనాటమికల్ డిస్టార్షన్స్ ఉన్నాయి, అంటే ఈ అడిషన్స్ వల్ల, ఎండోమెట్రియోసిస్ వల్ల, బాడీ పార్ట్స్ సరిగా లేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి సరిగా పొజిషన్ లో, అలాంటప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ చాలా అవసరం. ఇది నార్మల్ అనాటమీని రెస్టోర్ చేసి, అంటే కరెక్ట్ గా చేసి ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇంపార్టెంట్. నేను స్ట్రెస్ గురించి చెప్పాను. సో దాన్ని తగ్గించడానికి మైండ్ఫుల్నెస్, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేస్తే తప్పకుండా సైకలాజికల్ బర్డెన్ తగ్గుతుంది ఈ క్రానిక్ పెయిన్ ది. అండ్ దీనివల్ల హార్మోనల్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అయ్యి ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. డైట్, న్యూట్రిషన్ గురించి ఎన్నో వీడియోస్ లో చెప్పుకున్నాము. ఇందులో కూడా చాలా యూస్ఫుల్ ఆస్పెక్ట్ ఉంటుంది. క్రానిక్ పెయిన్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్స్ ఉంటాయి. న్యూట్రిషనల్ సపోర్ట్ తో మీరు ఈ సిమ్టమ్స్ ని మేనేజ్ చేయొచ్చు అండ్ ఓవరాల్ రీప్రొడక్టివ్ హెల్త్ ఇంప్రూవ్ చేయొచ్చు. సో క్రానిక్ పెల్విక్ పెయిన్ ప్రాబ్లం అవ్వచ్చు అండ్ దాన్ని వదిలేస్తే క్రానిక్ గా, అంటే పొద్దాక ఉంటుంది కాబట్టి, ఎస్పెషలీ ఇంటెస్టిషియల్ సిస్టైటిస్ లో, పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ లో ఏంటంటే ఈ కాంప్లికేషన్స్, వీటి ఇంప్లికేషన్స్ వల్ల సంతానలేమి సమస్య కావచ్చు. ఎస్పెషలీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సెక్షువల్ ఫంక్షన్ బాగాలేకపోవడం, సైకలాజికల్ వెల్ బీయింగ్ ఇవన్నీ దెబ్బతినడం వల్ల ఫర్టిలిటీ ఛాలెంజెస్ రావడం. కానీ ఇది ఎందుకు అవుతుంది? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? వాటిని కరెక్ట్ గా మీరు టైం కి వాటి గురించి ట్రీట్మెంట్స్ తీసుకుంటే చాలా మంచిది. అవ కానప్పుడు మీకు ఏఆర్టీ అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయని చెప్పుకుంటున్నాను. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.